టీవీ జేఏసీ ఆర్గనైజ్ సెక్రటరీ కోటి గౌడ్. నేను 5 రోజులు డ్యూటీ చేశాను. డ్యూటీ చేసి నేను నా రాష్ట్ర నాయకత్వానికి నేను కూడా బస్సు యాత్ర తిరిగిన. నేను 20 ఏళ్ళ బట్టి డిపార్ట్మెంట్లో చేస్తున్నా అన్నగారు. మేము ఒకటే అడుగుతున్నాం, దొరల పాలన అయిపోయింది, దొరల పాలన అన్నాడు. దొరల ఇదేం పాలన అన్న? నన్ను నైట్ 1 గంటకు నా 2 చిన్న పిల్లలు ఇంటెలిజెన్స్ వచ్చి నైట్ 1 గంటకి వేసుకెళ్ళాన్న. నేనేం దొంగతనం చేసిన? నా చుట్టుపక్కల 4 వెహికల్ వచ్చినాయి. ఈ రాష్ట్ర చేసి ఎవరు అరెస్ట్ చేయలే. నన్ను అరెస్ట్ చేసి నైట్ 8 గంటలకు విడుదల చేసిండు. నా చిన్న పిల్లలు ఉన్నారు. నేను నా చాలా చేయాలని హైదరాబాద్ ఆటో నడుపుకుంటానా. నా పిల్లల్ని చదివేయాలంటే మేము 4 డ్యూటీ చేసేది తీసి 2 వేసిండు. ఇద్దరు చేస్తున్నావు. రేపు పొద్దున నేను డ్యూటీ పోలేదనుకో, అరే నీకు జీతం కట్టు. ఓఎన్ఎం అన్న పొక్కలు కట్టినోడు ఎందుకంటే 4 మ్యాన్ అయ్యిండు. 99లో అయింది, 2003లో అయింది, 2007లో అయింది. మేమేమన్నా ఏమన్నా చేసినామన్నా? ప్రభుత్వానికి ఏమన్నా చేసినావు? 20 ప్రతి నెల బిల్లు కొట్టాను మేము. ఈ ప్రభుత్వం ఎట్లున్నది, ప్రభుత్వానికి ఓటేయని అద్దది రాబోయే కాలంలో మేమే నిర్ణయిస్తాం. కేసీఆర్ మమ్మల్ని సగం అన్నం పెట్టాడు. మొన్న కవితక్క మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. ఏం చేసిందంటే, తమ్ముడు మీకు డాడీ అన్నం పెట్టలేక సగం అన్నం పెట్టిండు. ప్రభుత్వం లేదు, ఇక్కడ బ్రిటిష్ పాలన ఉన్నది. ఆర్టీజన్ అని తీసుకొచ్చి నామకరణం చేసిండు. 23,560 మంది ఉంటే 19,564 మంది ఉన్నాం. ఇంతమంది చనిపోయినా దీనికి కారణం ఎవరు? మరో కేసీఆర్, మరో రేవంత్ రెడ్డి. ఇప్పుడు చెప్తున్నాం, మేము కాక మేము దేనికి తెగించలేనా? జీవితం 40 ఏళ్ళు అయినాయి. ఇక మేము మా నారాజన్న చూడడానికి ఒక 4-5 ఏళ్ళు ఉన్నది రిటైర్మెంట్కు. ఇక మాకు చేసేది ఏం లేదు. చావా బతుక రెండే. ఎట్లున్నా చచ్చిపోతాను కరెంట్ ఫోన్లు ఎక్కి. సబ్ స్టేషన్లో ఒక గ్లౌజ్ ఉండదన్న మెయింటైన్. ఒక ఏడికి ఎంత అన్న 40,000 కార్డు బిల్లు. మాకు గ్లౌజ్ ఉండదు, ఎడుతున్నాడు ఉండదన్న. గీతా నయం. బిల్లు కొట్టేది మేమే, ఫోన్లు ఎక్కేది మేమే, కరెంట్ తయారు చేసేదాంట్లో మేమే, కరెంట్ డిస్ట్రిబ్యూషన్ చేసేది మేమే. 400 kV 220 kV 4 ఏసీలు. ఆ గడ్డి ఉంటుంది, గడ్డి ఎవడు వీకాలే? వాడు బిల్లు తెంగుతాడు, మాకు రూపాయి ఇచ్చేయలేదు, గడ్డి వీకున్నాడు. మొన్న వరంగల్లో పెయింట్ వేయించిండు, ఓ కార్మికుడు చచ్చిపోయాడు. మీ అందరం ధర్నా చేస్తే అదే ఇప్పుడు నేనున్నా, నేను చనిపోయింది అనుకో, నా భార్యకి ఏమిస్తారు తెలుసా? నా భార్య పీజీ చదువుకున్నది, నా భార్యకు బాత్రూమ్లు కడే డ్యూటీ ఇస్తారన్న. అదే ఓఎన్ఎం స్టాఫ్ చచ్చిపోయింది అనుకో, రికార్డ్ అసిస్టెంట్ డ్యూటీ ఇస్తారు ఫస్ట్. వాళ్ళ భార్యకు పీజీ ఉందనుకో జేఓ అవుతుంది. అదే నా పిల్లం పీజీ చదివింది, నా భార్య కూడా. నా భార్యకి ఏమిస్తారు? బాత్రూమ్ కావాలంటే డ్యూటీ ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయమన్నా? డిపార్ట్మెంట్కి ఎట్టి చాకరీ చేసేది మేము. ఏ ఇంజనీర్ ఏం చేస్తాడా? ఆఫీసులో కూర్చొని 10కి వస్తాడా, 5కి పోతాడు. ఓ లైన్ మ్యాన్ ఏమొస్తాడు, పొద్దున వస్తాడు, సాయంత్రం పోతాడు. వర్క్ A to Z చేసేది మేము. గడ్డి వీకి నా 4 ప్రభుత్వం కేసీఆర్ న్యాయం చేసినాడు. ఏం న్యాయం చేసిండు? 4 చేసి 2 చేస్తుండు. అరే ఉంటే ఉండరా, పోతే పోరి. ఆపరేటర్లు ఏంద్రా అంటే, అన్న వాన పడితే మాకు శివరాత్రి అన్న. ఒక గ్లౌజ్ కూడా ఉన్నది. యాటలా ఇట్లుంటుంది. మేము ఇంటికి వేదాక మా భార్య తిన్నావా, పడుకున్నావా, మా భార్యతో మాట్లాడదనుకున్నా. స్వయంగా మా చెల్లెల పెళ్ళి, మా బాబాయ్ పెళ్ళికి నాకు ఎవరు రాకుండా మా చెల్లె పెళ్ళి కూడా పోలేనా. అలాంటి బతుకుతున్నామన్నా. ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు దీని మీద దృష్టి పెట్టారు? అరే ఇప్పుడు ఇలా ఇప్పుడు రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో యూనియన్లు ఉన్నాయి. అదే యూనియన్ సభ్యతను తీసుకోవాలి. ఒకప్పుడున్న యూనియన్ ఇప్పుడు మేము అధికార పార్టీ యూనియన్ అని చెప్తుంది. వాళ్ళు కేసీఆర్గా తొత్తుగా పనిచేసిళ్ళు. ఇలా మాది నాయకులే మీకు అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు బట్టి విక్రమార్క మాతోని 2 రోజులు పాదయాత్ర చేసిండు. మొన్న పోయి సార్ దండం పెడతాం సార్ అంటే, ఆ టీచర్ ఎవరు అడుగుతున్నా? మీ ఎవరికి చెప్పుకోవాలి? ప్రజాపాలన అన్నావు, దొరల పాలన అయింది ప్రజాపాలన. అందగానే అధ్వానం అయిపోయిందన్న. ఆర్టిజన్ల గురించి గతంలో అసెంబ్లీలో కేసీఆర్ని ప్రశ్నించిండు. అదే మేము పాదయాత్ర తిరిగిండు. రేపు ప్రజాపాలన, ఈ పాలనకు బిల్లు కొట్టేది మేమే, పాలన ఎట్లుందో చెప్పేది మేమే. పాలన ఎట్లున్నా అంటే ప్రతి నెల పోతాం. రాజకీయ నాయకుడు ఎప్పుడవుతాడు? ఎలక్షన్లు 2 నెలల ముందు మంది ఇస్తారు, కోట తీసిస్తాడు. అమ్మ పాలన ఎట్లున్నదంటే, మేము ఇంటెలిజెంట్ రిపోర్ట్ కన్నా ఎక్కువ ఇచ్చేది మా కరెంట్ ఓడే. మాతో పెట్టుకున్న మసి అయిపోతావు. రేవంత్ రెడ్డి గారు నీకు మేము 10 లక్షల మంది ఓట్లు వేసినాం, టీఆర్ఎస్కి ఓటు వేద్దని. నేను నా అత్తగారు మరి 10 ఓట్లు, మరి 20,000 మంది. 20,000 ఉంటే ఎంతమంది అన్న? 10 లక్షల పెట్టి 1 వేసినావు. నువ్వు వేసే 2%. నువ్వు ఎట్లా గెలిచినావు? 2% ఎట్లా గెలిచినావు? మేము రేపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేది మేమే. నువ్వు న్యాయం చేయకపోయినానుకో ఎట్లా న్యాయం? రేపు మా ఇదే రాష్ట్ర నాయకత్వం సమ్మె నోటీస్ సిద్ధం, చావడానికే సిద్ధం. ఆమర నిర్దేశం కూర్చుంటా నేను. ఈ నా పేరు కోటి కాబట్టి నేను ఆమర నిర్దేశం కూర్చుంటా. దయచేసి అన్న మేము మీడియా వ్యక్తులు చెప్తున్నా, నన్ను 1 గంటకు అరెస్ట్ చేసినా, నిన్న 8 గంటలకు నా పిల్లలు స్కూల్ పోలే, నా భార్య నిన్ను పోలే ఎస్సీ అనగా. అరే పప్పాన్నం తెస్తుంది తింటా అంటే నేను తిన్నాను సార్ అన్న. బ్రష్ కూసే 8 గంటలకు వచ్చినా. నేనేం దొంగతనం చేసిన? నా చుట్టుపక్కల కళ్ళి వాళ్ళందరూ 4 వెహికల్ వచ్చినా.
నిర్బంధం అంటే అన్న దొరల పాలన అయింది, ప్రజాపాలన మంచిగా చూస్తున్నా కేసీఆర్ సారు, నీకు దండం పెడితే మాకు న్యాయం చేయకుండా నీకు వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి. ఇంకా ముందు మేము సర్పంచ్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి. మేము చాలా చూడగలుగుతాం, చూపిస్తాం, మాదేందో మేము చూపిస్తాం. దయచేసి మాకు అన్న నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నా బొట్ట తిప్పలు పోతాంటే యాక్సిడెంట్ అయింది అనుకో, వాళ్ళకి 300 లీవులు అన్న, నాకు 15 లీవులు. ఇది ఎక్కడ న్యాయం అన్నా? వాడు పొక్కలు కొట్టిండు 99లో 300 రూపాయలు గ్రామ పంచాయతీ ఇచ్చేది, 200 డిపార్ట్మెంట్. ఇలా 2.5 లక్షలు అన్న ఫోర్మెన్కు. 2003లో ఎంప్లాయ్మెంట్ కార్డు ఇచ్చిండు. నేను 2004కి వెళ్ళి చేస్తున్నాను, ఇప్పుడు 21 ఏళ్ళు అవుతుంది నేను చేయబట్టి. నా జీతం ఎంత చేస్తాను? నా 33,000 జీతం. అలా ఏం చేసిన అంటే నా పిల్లల చదువుకన్నా ఒక 5 లక్షలు తీసుకున్నాను, నెలకు 10,000 పోతాయి. ఇంకో మహిళా సంఘాలు 2 లోన్ తీసుకున్నా. నేను మళ్ళీ వచ్చి ఆటో నడుపుతాను హైదరాబాద్. నేను హైదరాబాద్ ఆటో నడుపుకొని బతుకుతున్నాను. నాది సొంతం ఎక్కడంటే వరంగల్ జిల్లా, నాది ఇక్కడ ఈటల రాజేందర్ కాన్స్టిట్యూషన్. ఆడికెళ్ళి వచ్చి అప్ అండ్ డౌన్ చేసుడు ఏందని హైదరాబాద్ వచ్చి నాకు ఇకనైనా పర్మనెంట్. మా అత్తగారు అడుగుతా, నీ కొడుకు నీ అల్లడేం పని చేస్తానంటే గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్తుంది. నా భార్య అంటే ఆ టీచర్ అంటే ఏంటిది అంటది. అరే కరెంట్ డిపార్ట్మెంటే ఆపరేటర్ అని అని చెప్తా. అగో మీ ఆయనకో గవర్నమెంట్ జాబ్ అట, కానీ వాళ్ళకి తెలియదు. నా అత్తగారికి నీ లైన్మెన్ అని చెప్పుకోనా ఏం చెప్పుకోలే. ఆర్టిజన్ అంటే ఏంటిది, కళాకారుడు అంటే ఏంటిదన్నా? దయచేసి ఇకనన్నా ఈ ప్రభుత్వము ఈ మారలేదనుకో, జీవితంలో మేమేందో చూస్తాం. థ్యాంక్ యూ అన్న.